హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ స్కీమ్స్ అండ్ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ మీద అప్రాక్సిమేట్లీ 200+ ఎంసీక్యూస్ అయితే రూపొందించడం జరిగిందండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రోగ్రామ్స్ని, లేటెస్ట్ స్కీమ్స్ని కవర్ చేస్తూ ఈచ్ స్కీమ్ని తీసుకొని అందులో ఉన్న ఎయిచ్ పాయింట్ని ఎంసీక్యూస్గా రూపొందించడం జరిగిందండి. అలానే ప్రోగ్రామ్స్ని కూడా కార్యక్రమాలను కూడా తీసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో ఉన్న టాపిక్స్ని హైలైట్ చేస్తూ క్వశ్చన్స్ అయితే రూపొందించడం జరిగిందండి. మనకి లేటెస్ట్‌గా వచ్చిన బడ్జెట్ 2026-2027లో ఉన్న స్కీమ్స్, ప్రోగ్రామ్స్ యొక్క మనీ ఎంతైతే ఉందో వాటన్నిటిని కూడా క్వశ్చన్స్‌ని అయితే తయారు చేయడం జరిగింది. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిట్టింగ్ ద లైక్ బటన్, షేర్ బటన్. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి 2026 ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్‌ఫుల్ అవుతది. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, ఆంగ్ల మధ్య బోధన, కనీస వసతుల కల్పన లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? Which scheme was launched with the aim of modernizing government schools, providing English medium of instruction and providing minimum facilities? And the answer is option D. మనబడి మన భవిష్యత్తు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం మనబడి మన భవిష్యత్తు పథకాన్ని ప్రారంభించారు. మనబడి మన భవిష్యత్తు పథకంలో భాగంగా ఏర్పాటు చేసే 10 రకాల సౌకర్యాలలో కింది వాటిలో ఏది ఒకటి? Which of the following is one of the 10 types of facilities that will be set up as a part of మనబడి మన భవిష్యత్తు scheme? And the answer is option B. ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు. విద్యార్థుల ఆంగ్ల నైపుణ్య అభివృద్ధి కోసం ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. మనబడి మన భవిష్యత్తు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కనీస వసతులను కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. పోటీ ప్రపంచంలో రాణించేలా ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలను బోధిస్తారు. ఈ పథకంలో కల్పించే 10 రకాల సౌకర్యాలు. అందులోవి 1. నీటి సరఫరాతో కూడిన శౌచాలయాలు, తాగునీటి సరఫరా, తరగతి గది, సివిల్ మరమ్మతులు, గోడ పైకప్పు లాంటివి. విద్యుద్దీకరణ ద్వారా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచ్లు, సిబ్బందికి బల్లలు, కుర్చీలు ఏర్పాట్లు. 6. ఆవరణ మొత్తానికి రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, పాఠశాలకు ప్రహరీ నిర్మాణం, వంటగది నిర్మాణం, ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో 15,715 పాఠశాలలను 3,669 కోట్లతో అభివృద్ధి చేయగా, రెండవ దశలో 16,368 పాఠశాలలను 8,000 కోట్లతో అభివృద్ధి చేసింది. మనబడి మన భవిష్యత్తు పథకం మొదటి దశలో ఎన్ని పాఠశాలలను అభివృద్ధి చేశారు? How many schools were developed in the first phase of the మనబడి మన భవిష్యత్తు scheme? And the answer is, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్లయితే దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 15,715. మొదటి దశలో 15,715 పాఠశాలలను 3,669 కోట్లతో అభివృద్ధి చేశారు. మనబడి మన భవిష్యత్తు పథకంలో విద్యుద్దీకరణ ద్వారా విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు ఏవి? ఈ పాయింట్ అనేది ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇది మనకి 10 టైప్స్ ఉన్నాయి కదండి, అందులో ఇది ఒక టైప్. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్ త్రూ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ ది మనబడి మన భవిష్యత్తు స్కీమ్? అండ్ ది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లు. విద్యుద్దీకరణలో భాగంగా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తారు. How many types of facilities have been provided in the government schools through మనబడి మన భవిష్యత్తు? ఈ పాయింట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలుకి ఎన్ని టైప్స్గా మనకి ఫెసిలిటీస్ అనేది స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి. సో అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 10 టైప్స్. మనబడి మన భవిష్యత్తు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో 10 రకాల సౌకర్యాలు కల్పించారు. How much amount allocated for the మనబడి మన భవిష్యత్తు in the ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027? ఇది పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి, మనకి రీసెంట్గా వచ్చింది కాబట్టి బడ్జెట్స్లో. సో మన బడ్జెట్స్లో స్కీమ్స్ గురించి అయితే మనం చూసుకోవాలండి. సో అండ్ ది ఆన్సర్ ఈస్ 1,500 crores. 1,500 కోట్లు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2026-2027లో మనబడి మన భవిష్యత్తు పథకానికి
మొత్తం 1500 కోట్లు కేటాయించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమం ఏది? Which program has been launched across the state with the aim of improving personal hygiene and discipline among students? And the answer is option B. ముస్తాబు. విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు, ఆత్మవిశ్వాసం పెంపు కోసం ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్తాబు కార్నర్ పాఠశాల, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని 20 డిసెంబర్ 2025న శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక విద్యార్థి సైతం శుభ్రత లోపం వల్ల అనారోగ్యం బారిన పడకూడదనే లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు. 90 రోజుల తర్వాత మొదటి సమీక్ష నిర్వహిస్తారు. తరగతి గదుల్లో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఇంట్లో సరిగ్గా తయారు రాని విద్యార్థులను గుర్తించి ముస్తాబు కార్నర్కు పంపించి ముఖం కడుక్కొని తల దువ్వుకొని వచ్చాకే తరగతిలోకి అనుమతిస్తారు. ముస్తాబు లక్ష్యాలు: పిల్లలకు రోజు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా మార్చడం, నిరంతరం పాఠశాలకు వచ్చేలా చూడడం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, న్యాయకత్వ లక్షణాలు పెంపు, పాఠశాలలు, వసతి గుహల్లో శుభ్రంగా, సురక్షితంగా పిల్లలకు అనుకూల వాతావరణం కల్పించడం. పిల్లలు రోజు ఏం చేయాలి? శుభ్రమైన యూనిఫామ్, పాదరక్షలు వేసుకొని రావాలి. గోళ్లు కత్తిరించి తల దువ్వుకొని రావాలి. చెవులు, ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్ వెళ్ళి వచ్చాక భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రమైన, సురక్షితమైన నీళ్లే తాగాలి. కౌమార దశ బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వయసుకు తగిన శుభ్రత పద్ధతులను నేర్పించాలి. ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమలు చేయబడింది? When was the ముస్తాబు program implemented across the state? ఈ పాయింట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 20 డిసెంబర్ 2025. ముస్తాబు కార్యక్రమాన్ని 20 డిసెంబర్ 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ముస్తాబు కార్నర్లో కింది వాటిలో ఏది ఉంచబడదు? Which of the following is not kept in the ముస్తాబు కార్నర్? And the answer is ఆప్షన్ డి కంప్యూటర్. మనకి ముస్తాబు కార్నర్లో అద్దం అనేది పెడతారు, నెయిల్ కటర్ అనేది పెడతారు, హ్యాండ్ వాష్ అనేది కూడా ఉంటుందండి. సో అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఏది ఉంచబడదు అన్నారు కాబట్టి ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ముస్తాబు కార్నర్లో వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉంచుతారు. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముస్తాబు కార్యక్రమంలో విద్యార్థుల్లో నుంచి ఎవరిని నియమిస్తారు? Who will be appointed from among the students in the ముస్తాబు program? And the answer is ఆప్షన్ బి పరిశుభ్రత నాయకులు. చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పర్యవేక్షణ కోసం పరిశుభ్రత నాయకులను నియమిస్తారు. ఈ పాయింట్ అనేది ఆల్రెడీ ఇందాక ముస్తాబు కార్నర్ స్కీమ్స్ లో వచ్చిందండి. ముస్తాబు కార్యక్రమం అమలుపై మొదటి సమీక్ష ఎన్ని రోజుల తర్వాత నిర్వహిస్తారు? ఆఫ్టర్ హౌ మెనీ డేస్ will the first review of the implementation of the ముస్తాబ్ program be conducted? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 90 డేస్. కార్యక్రమం అమలుపై మొదటి సమీక్షను 90 రోజుల తర్వాత నిర్వహిస్తారు. The ముస్తాబు program aimed at promoting self-hygiene among school-going students was launched by the Andhra Pradesh government at which of the following places? పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో స్వీయ పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ముస్తాబు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, తాళ్లపాలెం ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అనకాపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తాళ్లపాలెం. A scheme to distribute free sanitary napkins to girls studying in government schools.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేసే పథకం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, బాలికా రక్ష. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తుంది. ఇది పాఠశాలలో బాలికల పరిశుభ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం. What assistance is provided to polytechnic students through వసతి దీవెన? వసతి దీవెన ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు అందించే సహాయం, and the answer is option B, 15,000. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి 15,000 అందజేస్తుంది. వసతి దీవెన విద్యార్థులకు ఆహారం, ప్రయాణం, వసతి, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ పై చదువులకు 20,000 నగదు నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఐటీఐ విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నామండి, ఐటీఐ విద్యార్థులకు 10,000 అని. సో అంది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 10,000. ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000 అందజేస్తుంది. డిగ్రీ మరియు పై చదువుల విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? ఇప్పుడే మనం ఈ పాయింట్ అనేది చెప్పుకున్నాం. సో అది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 20,000. డిగ్రీ మరియు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు వసతి దీవెన పథకం ద్వారా 20,000 అందజేస్తుంది. ఈ పథకం అంటే వసతి దీవెన పథకం కింద ఆర్థిక సహాయం ఎవరి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది? ఈ పాయింట్ కూడా మనం అనేది డిస్కస్ చేసుకున్నాం. నేరుగా తల్లి ఖాతాలో జమ చేయబడుతుంది. సో అది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆర్థిక సహాయం నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఏ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు? For which exams will training be provided through the NTR Vidyonati scheme? And the answer is option C, civil services. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా సివిల్ సర్వీస్ కు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ప్రభుత్వం శిక్షణా సంస్థకు ఎంత కోచింగ్ ఫీజు చెల్లిస్తుంది? How much coaching fee does the government pay to the training institute under the NTR Vidyonati scheme? And the answer is option C, 1,50,000. అర్హత సాధించిన అభ్యర్థుల కోచింగ్ ఫీజుగా ప్రభుత్వం 1.5 లక్షలు చెల్లిస్తుంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద అర్హత పొందిన వారికి నెలకు ఎంత ఉపకరణ వేతన అందిస్తుంది? How much scholarship is provided per month to those who qualify under the NTR Vidyonati scheme? And the answer is option C, 10,000. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 ఉపకరణ వేతన ఇస్తుంది. రవాణా ఖర్చుల కోసం 9 నెలల కాలానికి ఎంత మొత్తం అందజేస్తుంది? How much amount will be provided for the transportation expenses for a period of 9 months? And the answer is option B, 2,000. రవాణా ఖర్చుల కోసం 9 నెలల కాలానికి మొత్తం 2,000 అందజేస్తుంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కింది వర్గాలలో ఎవరు అర్హులు? Who among the following categories are eligible under the NTR Vidyonati scheme? And the answer is option C, SC, ST, BC, AWS. ఈ పథకం SC, ST, BC, AWS వర్గాల వారికి వర్తిస్తుంది. How much amount allocated for the NTR Vidyonati scheme in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? And the answer is option C, 2.15 crores. 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు ప్రభుత్వం 2025 జూన్లో ప్రారంభించిన కార్యక్రమం ఏది? Which program was launched by the government in June 2025 to honor students who excelled in class 10th and intermediate? And the answer is option B, Shining Stars. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2025 జూన్లో ప్రారంభించబడింది. 10వ తరగతి ఇంటర్లో అధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరిస్తుంది. ఈ అవార్డులు ప్రతిభ ఆధారంగా ఇస్తారు. ప్రతి మండలం లేదా జిల్లాలలో అత్యధిక మార్కులు సాధించిన వారిని ఓబీసీ, SC, ST, OC వర్గాలలో సహా ఎంపిక చేయడంపై దృష్టి సారించారు.
ఇందులో ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా ఉంటారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించే విధంగా 20,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని, పతాకాన్ని అందజేస్తారు. షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులకు ఎంత నగదు బహుమతి అందజేస్తారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20,000. ఎంపికైన విద్యార్థులకు 20,000 నగదు బహుమతి అందజేస్తారు. షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో కింది వారిలో ఎవరిని కూడా చేర్చారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ షైనింగ్ స్టార్స్? ప్రభుత్వ ఉద్యోగాల పిల్లలు మాత్రమే, క్రీడాకారులు మాత్రమే, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, విదేశీ విద్యార్థులు. మనం ఇందాక చెప్పుకున్నట్లయితే అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలున్న పిల్లలు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కూడా చేర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులకు కింది వాటిలో ఏవి అందజేస్తారు? ఇందాక మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతాకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతిభను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతాకం అందజేస్తారు. షైనింగ్ స్టార్స్ అవార్డులు ఏ ఆధారంపై ఇస్తారు? ఆన్ వాట్ బేసిస్ ఆర్ దీస్ షైనింగ్ స్టార్స్ అవార్డ్ గివెన్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రతిభ మరియు అధిక మార్కులు. 10వ తరగతి ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్ తదితరి వస్తువులు అందజేసేందుకు ప్రారంభించిన కిట్ పేరు ఏమిటి? What is the name of the kit launched to provide textbooks, uniform, bags, etc. to students? మనకి ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందజేసేందుకు ఈ కిట్ ను అందజేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఏ సంస్థ అందిస్తుంది? విచ్ ఆర్గనైజేషన్ ఈస్ ప్రొవైడింగ్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సమగ్ర శిక్ష అభియాన్. ఈ కిట్ల పంపిణీ సమగ్ర శిక్ష అభియాన్ నిర్వహిస్తుంది. 1వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఏ డిక్షనరీ ఇవ్వనున్నారు? విచ్ డిక్షనరీ విల్ బి గివెన్ స్పెసిఫికల్లీ టు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, తెలుగు నిఘంటువు, పిక్టోరియల్ డిక్షనరీ, సైన్స్ డిక్షనరీ. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పిక్టోరియల్ డిక్షనరీ. చిన్నారుల కోసం చిత్రాలతో కూడిన పిక్టోరియల్ డిక్షనరీ అందిస్తున్నారు. విద్యార్థి మిత్ర కిట్లో కింది వాటిలో ఏది ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది విద్యార్థి మిత్ర కిట్? ల్యాప్టాప్, 3 జతల యూనిఫామ్, సైకిల్, టాబ్లెట్. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3 జతల యూనిఫామ్. విద్యార్థులకు 3 జతల యూనిఫామ్ కిట్లలో భాగంగా ఇస్తున్నారు. కిట్లలోని వస్తువుల నాణ్యత పరిశీలన కోసం సమగ్ర శిక్ష అభియాన్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ SSA tied up with for quality inspection of the items in the kit? And the answer is option C Quality Council of India. కిట్ వస్తువుల నాణ్యత తనిఖీల కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. How much amount allocated for the Sarvepalli Radhakrishna Vidyarthi Mitra kits in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను ఎంత మొత్తం కేటాయించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 654 crores. Recently, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu launched a welfare scheme providing 15,000 annual financial assistance to auto, maxi cab and motor cab driver under the slogan ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆటో, మాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏ నినాదంతో 15,000 వార్షిక ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రమజీవి రాష్ట్ర శక్తి. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రమజీవి రాష్ట్ర శక్తి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆటో, మాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు శ్రమజీవి రాష్ట్ర శక్తి నినాదంతో 15,000 వార్షిక ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
ఆటో డ్రైవర్ సేవలో టాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవల్లో పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అక్టోబర్ 4, 2025. ఈ పథకాన్ని 2025 అక్టోబర్ 4న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే సీఎం చంద్రబాబు నాయుడు. ఈ పథకం కింద ఒక్కో డ్రైవర్కు సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 15,000. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తొలి ఏడాది ఈ పథకం కింద ఎంత మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది? హౌ మచ్ అమౌంట్ did the government deposit under the scheme in the first year? And the answer is option C, 436 crores. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాలో 436 కోట్ల జమ చేశారు. ఆటో డ్రైవర్ సేవల్లో కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విజయవాడ బసవపున్నయ్య స్టేడియం. ఈ కార్యక్రమం విజయవాడ సింగనగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు. ఏ రోజున ప్రారంభించారు అంటే అక్టోబర్ 4, 2025. ఎక్కడ ప్రారంభించారు అంటే విజయవాడ సింగనగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో. How much amount allocated for the auto drivers సేవలో scheme in the ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆటో డ్రైవర్ సేవల్లో పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 450 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆటో డ్రైవర్ సేవల్లో పథకానికి 450 కోట్లు కేటాయించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 15న ఎక్కడ జరిగింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కందుకూరు. ఈ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం 15 ఫిబ్రవరి 2025న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామంలో జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మైదుకూరు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల ఏ రోజున స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటిస్తున్నారు? Which day of every month is observed as Clean Andhra Day? And the answer is option C, 3వ శనివారం. పరిశుభ్రత కార్యక్రమాల కోసం ప్రతి నెల 3వ శనివారాన్ని పాటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత వాతావరణం. ఈ కార్యక్రమం పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చే లక్ష్య సంవత్సరం ఏది? వాట్ ఈస్ ది టార్గెట్ ఇయర్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ ఏ క్లీన్ ఆంధ్రప్రదేశ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 2029. 2029 నాటికి రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఎంత మొత్తం జమ చేస్తుంది? హౌ మచ్ అమౌంట్ విల్ బి గవర్నమెంట్ డిపాజిట్ పర్ స్టూడెంట్ అండర్ ది తల్లికి వందనం స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 15,000. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. తల్లికి వందనం పథకంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఎంత మొత్తాన్ని మినహాయిస్తుంది? హౌ మచ్ అమౌంట్ విల్ ది గవర్నమెంట్ అలొకేట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ది తల్లికి వందనం స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2,000. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం 2,000 మినహాయించి మిగతా 13,000 తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. తల్లికి వందనం పథకం ఏ తరగతి నుంచి ఏ స్థాయి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది? ది తల్లికి వందనం స్కీమ్ ఈస్ అప్లికబుల్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ విచ్ క్లాస్ టు విచ్ లెవెల్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు.
ఈ పథకం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు వర్తిస్తుంది. తల్లికి వందనం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది తల్లికి వందనం స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. తల్లుల భాగస్వామ్యం పెంచి విద్యార్థుల ప్రవేశాలు ప్రోత్సహించడం. పిల్లల విద్యాభ్యాసంలో తల్లులు భాగస్వామ్యం మరియు ప్రవేశాలు పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. తల్లికి వందనం పథకానికి 2026-2027లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? How much amount has been allocated in the Andhra Pradesh annual budget for 2026 to 2027 for the Talliki Vandanam scheme? And the answer is option C. 9,668 crores. 2026-2027 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో తల్లికి వందనం పథకానికి అర్హత పొందేందుకు కుటుంబ నెలసరి ఆదాయం ఎంతలోపు ఉండాలి? వాట్ ఈస్ ది మినిమం మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ టు బి ఎలిజిబుల్ ఫర్ ది తల్లికి వందనం స్కీమ్ ఇన్ ది రూరల్ ఏరియాస్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 10,000. గ్రామీణ ప్రాంతంలో కుటుంబ ఆదాయం నెలకు 10,000 లోపు ఉండాలి. తల్లికి వందనం పథకం కింద విద్యార్థికి కనీస హాజరు శాతం ఎంత ఉండాలి? What is the minimum attendance percentage required for a student under the తల్లికి వందనం scheme? And the answer is option C. 75%. ఈ పథకం ప్రయోజనం పొందేందుకు విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి. కింది వారిలో ఎవరికి తల్లికి వందనం పథకం వర్తించదు? Which of the following is not covered under the తల్లికి వందనం scheme? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. పాలిటెక్నిక్ విద్యార్థులు. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి ఈ పథకం వర్తించదు. కుటుంబ సభ్యులలో కింది వాటిలో ఏది ఉంటే తల్లికి వందనం పథకానికి అర్హత ఉండదు? ఫ్యామిలీ మెంబర్స్ హూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది తల్లికి వందనం స్కీమ్. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. 4 చక్రాల వ్యక్తిగత వాహనం. కుటుంబంలో వ్యక్తిగత 4 చక్రాల వాహనం ఉంటే అర్హత ఉండదు. తల్లికి వందనం పథకానికి అర్హత ఉంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం కోసం 2026-2027 ప్రభుత్వం ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ ది గవర్నమెంట్ శాంక్షన్ ఫర్ ది ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ 2026 to 2027? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 51.15 crores. ఈ పథకం అమలుకు ప్రభుత్వం 51.15 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్ ఖర్చు ఎంత వరకు ఉంటుంది? హౌ మచ్ డస్ ఈచ్ ఎన్టీఆర్ బేబీ కిట్ కాస్ట్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 1,410 రూపీస్. ఒక్కో బేబీ కిట్ పై ప్రభుత్వం 1,410 రూపీస్ వరకు ఖర్చు చేస్తుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం ద్వారా సుమారు ఎంతమంది తల్లులకు లబ్ధి చేకూరనుంది? Approximately how many mothers will be benefit from the NTR baby kit scheme? And the answer is option D. 3.50 లక్షలు. ఈ పథకం ద్వారా సుమారు 3.50 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for the NTR baby kit scheme? And the answer is option B. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకున్న తల్లులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసిన తల్లులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. డ్వాక్రా మహిళల పిల్లల విద్య కోసం కూటమి ప్రభుత్వం రూపొందించిన కొత్త పథకం ఏది? What is the new scheme launched by the coalition government for the education of women and children? And జగనన్న విద్యా దీవెన, తల్లికి వందనం, ఎన్టీఆర్ విద్యా సంకల్పం, విద్యా కానుక. And the answer is option C. ఎన్టీఆర్ విద్యా సంకల్పం. డ్వాక్రా మహిళల పిల్లల విద్య కోసం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని ప్రతిపాదించారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణాలు ఎంత వడ్డీకి అందించనున్నారు? At what interest will loans be provided under the NTR విద్యా సంకల్పం scheme? And the answer is option B. 4%. ఈ పథకం కింద 4% వడ్డీకే విద్యా రుణాలు అందించనున్నారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద గరిష్టంగా ఎంత రుణం పొందవచ్చు?
What is the maximum loan amount that can be availed under the NDR Vidya Sankalpam scheme? And the answer is option C, 1 lakh. ఈ పథకం కింద గరిష్టంగా 1 లక్ష వరకు రుణం అందించనున్నారు. ఈ పథకం కింద రుణాలు ఏ సంస్థ ద్వారా అందించనున్నారు? Which institution will be provide loans under the scheme? And the answer is option C, శ్రీనిధి బ్యాంకు. SCRP పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు అందించనున్నారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ఏ స్థాయి విద్యార్థులకు వర్తిస్తుంది? For which level of students is the NTR విద్యా సంకల్పం స్కీమ్ అప్లికబుల్? 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు మాత్రమే, డిగ్రీ వరకు మాత్రమే, కేజీ నుంచి పీజీ వరకు. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, కేజీ నుంచి పీజీ వరకు. ఈ పథకం కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద తీసుకున్న రుణాన్ని ప్రధానంగా దేనికి వినియోగించాలి? What should the loan taken under the NDR Vidya Sankalpam scheme be mainly used for? ఇల్లు నిర్మాణానికి, వ్యవసాయ పనులకు, పిల్లల చదువుకు, వ్యవసాయం ప్రారంభించడానికి. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పిల్లల చదువుకు. ఈ రుణాన్ని ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింది వాటిలో దేనికి రుణాన్ని వినియోగించేందుకు అనుమతి ఉంది? Which of the following is allowed to use the loan under the NDR విద్యా సంకల్పం స్కీమ్? కారు కొనుగోలు, సైకిల్ కొనుగోలు, భూమి కొనుగోలు, బంగారం కొనుగోలు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సైకిల్ కొనుగోలు. దూర ప్రాంత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం సైకిల్ కొనుగోలుకు అనుమతి ఉంది. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణం చెల్లింపు కనిష్ట కాలం ఎంత? What is the minimum loan repayment period under the NTR Vidya Sankalpam scheme? And the answer is option C, 24 months. రుణాన్ని కనిష్టంగా 24 నెలలు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణం చెల్లింపు గరిష్ట కాలం ఎంత? What is the maximum loan repayment period under the NTR Vidya Sankalpam scheme? And the answer is option C, 36 months. రుణాన్ని గరిష్టంగా 36 నెలల వరకు వాయిదాల్లో చెల్లించవచ్చు. మత్స్యకారుల సేవల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? Where did సీఎం చంద్రబాబు నాయుడు launch the మత్స్యకారుల సేవలో స్కీమ్? And the answer is option C, బుడగట్లపాలెం. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సేవలో పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? When was the మత్స్యకారుల సేవలో స్కీమ్ లాంచ్? And the answer is option C, April 26, 2025. ఈ పథకాన్ని 2025 ఏప్రిల్ 26న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో ప్రారంభించారు. మత్స్యకార కుటుంబాలకు వేట విరామం సమయంలో ఇచ్చే భృతిని ఎంత వరకు పెంచారు? How much has the allowance given to fishing families during the fishing break been increased? And the answer is option C, 10,000 నుంచి 20,000 వరకు. వేట విరామ సమయం భృతిని 10,000 నుంచి 20,000 వరకు పెంచారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించారు? How many families across the state has been identified as eligible under the మత్స్యకారుల సేవలో scheme? And the answer is option C, 1,29,178. ఈ పథకం కింద మొత్తం 1,29,178 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద మొత్తం ఎంత మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది? How much total amount has the government deposit under the service to fisherman scheme? And the answer is option C, 258 crores. అర్హులైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం 258 కోట్ల జమ చేసింది. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం పేరు ఏమిటి? What is the name of the scheme that the government is introducing for higher education abroad?
అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. విదేశీ ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రతిపాదించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంత ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించారు? హౌ మచ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈస్ ప్రపోజ్డ్ టు బి ప్రొవైడెడ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అండర్ ది అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్ స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 25 లక్షలు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు అందించాలని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ప్రతిపాదించారు. బీసీ మైనారిటీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంత మొత్తం అందించనున్నారు? హౌ మచ్ అమౌంట్ విల్ బి ప్రొవైడెడ్ టు బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ అండర్ ది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20 lakhs. బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా అందించనున్నారు. బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిర్వహణ ఖర్చుల కోసం అదనంగా ఎంత మొత్తం ఇవ్వాలని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద సూచించారు? How much additional amount is suggested to be given to SC and ST students for maintenance expenses? And the answer is option C 5 లక్షలు. నిర్వహణ ఖర్చుల కింద అదనంగా 5 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఏ కోర్సులు వర్తిస్తుంది? Which of the following courses is covered under the అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్ స్కీమ్? ఇంటర్మీడియట్ మాత్రమే, డిగ్రీ మాత్రమే, పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్, పాలిటెక్నిక్ మాత్రమే? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్. ఈ పథకం పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులకు వర్తించేలా ప్రతిపాదనలను రూపొందించారు. వాట్ ఈస్ ది టోటల్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం విద్య కోసం కేటాయించిన మొత్తం ఎంత? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 28.15 crores. ఆంధ్రప్రదేశ్ 2026-2027 బడ్జెట్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం విద్య కోసం కేటాయించిన మొత్తం 28.15 crores. మార్గదర్శి బంగారు కుటుంబం P40 poverty కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? When did సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్ ది మార్గదర్శి బంగారు కుటుంబం P40 poverty program? And the answer is option C April 1st, 2025. ఈ కార్యక్రమాన్ని 2025 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏప్రిల్ 1st, 2025. P40 poverty కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? In which district was the P40 poverty program launched? And the answer is option D బాపట్ల. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 1న 2025న ప్రారంభించారు. P4 కార్యక్రమంలో సంపన్న వర్గాలను ఏమని పిలుస్తారు? What are the wealthy classes called in the P4 program? బంగారు కుటుంబం, సేవాదారులు, మార్గదర్శి, ఆదర్శ కుటుంబం. And the answer is option C మార్గదర్శి. పేద కుటుంబాలను ఆదుకునే సంపన్న వర్గాలను మార్గదర్శిగా పిలుస్తారు. P4 కార్యక్రమంలో ఆదుకోబడిన పేద కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? What is the name of the poor family supported by the P4 program? And the answer is option B బంగారు కుటుంబం. ఆదుకోబడిన పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా పిలుస్తారు. P4 కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక సొసైటీ చైర్పర్సన్ గా ఎవరు వ్యవహరిస్తారు? Who will act as the chairperson of the state level special society in the P4 program? ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే. And the answer is option C ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు. P4 కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చైర్పర్సన్ గా ప్రత్యేక సొసైటీ ఏర్పాట్లు చేయనున్నారు.
గిరిజన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? విచ్ ప్రోగ్రామ్ has been launched by the government for the development of roads in tribal villages? And the answer is option B. అడవి తల్లి బాట. గిరిజన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? Who started the అడవి తల్లి బాట program? And the answer is option C. పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అడవి తల్లి బాట కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభించారు? In which district was the అడవి తల్లి బాట program launched? And the answer is option B. అల్లూరి సీతారామరాజు జిల్లా. అడవి తల్లి బాట కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ మండలంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. మహిళలు పిల్లల భద్రత కోసం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? What is the name of the app launched for the safety of women and children? And the answer is option B. శక్తి యాప్. మహిళలు పిల్లల భద్రత కోసం శక్తి యాప్ను ప్రారంభించారు. శక్తి యాప్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? When did సీఎం చంద్రబాబు నాయుడు launch the శక్తి యాప్ program? And the answer is option C. March 28, 2025. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చి 8న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శక్తి యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏ జిల్లాలో జరిగింది? In which district was the launch ceremony of the శక్తి యాప్ held? And the answer is option D. ప్రకాశం. శక్తి యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించారు. ఎవరు నిర్వహించారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు అంటే 8th March 2025. శక్తి యాప్ ప్రధాన లక్ష్యం ఏమిటి? What is the main objective of the శక్తి యాప్? And the answer is option C. మహిళలు పిల్లల భద్రత. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం శక్తి యాప్ను రూపొందించారు. ఎవరు లాంచ్ చేశారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 8th March 2025. ఎక్కడ లాంచ్ చేశారు అంటే ప్రకాశం జిల్లా మార్కాపురంలో లాంచ్ చేశారు. శక్తి యాప్ను ఎవరు ఆవిష్కరించారు? Who launched the శక్తి యాప్? And the answer is option C. చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి యాప్ను ఆవిష్కరించారు. వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు పునరుద్ధరించనున్న పథకం ఏది? Which scheme will be revived to promote cash provisions of backward classes? And the answer is option D. ఆదరణ. బీసీ కుల వృత్తుల ప్రోత్సాహం కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించనున్నారు. ఆదరణ పథకాన్ని ఏ పేరుతో అమలు చేయనున్నారు? Under what name will the ఆదరణ scheme be implemented? And the answer is option B. ఆదరణ 2. ఈ పథకాన్ని ఆదరణ 2 పేరుతో అమలు చేయనున్నారు. ఆదరణ పథకం పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆమోదం తెలిపారు? When did సీఎం చంద్రబాబు నాయుడు approve the revival of the ఆదరణ scheme? And the answer is option B. February 14. సీఎం చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 14న ఈ పథకాన్ని ఆమోదం తెలిపారు. ఆదరణ 2 పథకానికి 2026-2027 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? How much amount has been allocated for the ఆదరణ 2 scheme in the 2026-2027 budget? And the answer is option C. 1000 crores. 2026-2027 బడ్జెట్లో ఆదరణ 2.0 పథకానికి 1000 కోట్లు కేటాయించారు. ఆదరణ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆదరణ స్కీమ్? రైతులకు రుణమాఫీ, మహిళా సాధికారిత, బీసీ కుల వృత్తుల ప్రోత్సాహం, విద్యార్థులకు స్కాలర్షిప్లు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. బీసీ కుల వృత్తుల ప్రోత్సాహం. వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ 2.0 పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వాట్సాప్ గవర్నెన్స్ ప్రోగ్రామ్ launched by the Andhra Pradesh government for the first time in the country?
Prajamitra, Manamitra, Digital Andhra, Sevamitra. And the answer is option B, Manamitra. వాట్సాప్ ఆధారిత పరిపాలన కోసం మనమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనమిత్ర సేవలను ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ ది మనమిత్ర సర్వీసెస్? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నారా లోకేష్. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మనమిత్ర వాట్సాప్ సేవలను ప్రారంభించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఎప్పుడు ప్రారంభించబడింది? When were the Manamitra WhatsApp governance services launched? And the answer is option C, January 30, 2025. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 2025 జనవరి 30న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే నారా లోకేష్ ప్రారంభించారు. మనమిత్ర కోసం ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాట్సాప్ నెంబర్ ఏమిటి? What is the official WhatsApp number allocated by the government for Manamitra? And the answer is option B, 9552300009. మనమిత్ర సేవల కోసం ప్రభుత్వం 9552300009 నెంబర్ను కేటాయించారు. మనమిత్ర తొలి దశలో ప్రభుత్వం ఎన్ని రకాల పౌర సేవలను అందిస్తుంది? How many types of civil services is the government providing in the first phase of Manamitra? And the answer is option C, 161. తొలి దశలో 161 రకాల పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉచిత సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? How many electricity connections have been decided to be provided with the free solar panels under the PM Surya Ghar scheme? And the answer is option C, 20.10 lakhs. ఎస్సీ ఎస్టీలకు చెందిన 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉచితంగా సౌర ప్యానెల్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఇంటిపై ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ పలకాల సామర్థ్యం ఎంత? What is the capacity of the solar panels to be installed on each house? And the answer is option B, 2 కిలోవాట్లు. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారం ఎలా ఉంటుంది? What will be the financial burden on the beneficiaries through the scheme? పూర్తి భారం లబ్ధిదారులది, 50% ప్రభుత్వం భరిస్తుంది, ఎలాంటి భారం ఉండదు, రుణం తీసుకోవాలి. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఎలాంటి భారం ఉండదు. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ప్రభుత్వం లీజు రూపంలో చెల్లింపు చేస్తుంది. సోలార్ ప్యానెల్ నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించాలని నిర్ణయించారు? టు హూమ్ has it been decided to entrust the responsibilities of maintaining solar panels? And the answer is option B, డిస్కంలు. సోలార్ ప్యానెల్స్ నిర్వహణ బాధ్యతను డిస్కంలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అదనంగా ఎంత సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా? How much additional solar power is expected to be available through this project? And the answer is option C, 2412 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి అదనంగా 2412 మెగావాట్ల సౌర విద్యుత్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? When was the డొక్కా సీతమ్మ midday meal scheme started? And the answer is option C, 2025 జనవరి 4th. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 4న ఈ పథకాన్ని ప్రారంభించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది? How many government junior college students in the state are benefiting under the డొక్కా సీతమ్మ midday meal scheme? And the answer is option C, 475 colleges. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సుమారు ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు? Approximately how many intermediate students are being provided midday meals through the డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం scheme? And the answer is option C, 1.45
లాక్స్ సుమారు 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఏ కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగం? ది డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్? And the answer is option C, PM పోషన్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ స్కీమ్ PMPOSHAN లో భాగంగా అమలవుతుంది. 2026-2027 బడ్జెట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? How much amount has been allocated for the Dokka Sitama Mid-Day Meal Scheme in the 2026-2027 budget? And the answer is option C, 2,161 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 బడ్జెట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 crores-ని కేటాయించారు. DG లక్ష్మి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? When did the Andhra Pradesh government launch the DG Lakshmi scheme? And the answer is option C, 2025 జూన్ 30న ప్రారంభించారు. పట్టణ పేద మరియు డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 2025 జూన్ 30న DG లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. DG లక్ష్మి పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న డిజిటల్ కియోస్క్ల సంఖ్య ఎంత? What is the number of digital kiosks to be set up under the DG Lakshmi scheme? And the answer is option C, 9,034. రాష్ట్ర వ్యాప్తంగా 9,034 డిజిటల్ కియోస్క్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. DG లక్ష్మి పథకం ప్రధానంగా ఎవరి కోసం అమలు చేస్తున్నారు? For whom is the DG లక్ష్మి scheme mainly being implemented? రైతులు, విద్యార్థులు, పట్టణ డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు. And the answer is option C, పట్టణ డ్వాక్రా మహిళలకు. పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం DG లక్ష్మి పథకం యొక్క ప్రధాన లక్ష్యం. DG లక్ష్మి కియోస్క్ నిర్వహణ కోసం మహిళలకు బ్యాంకుల నుండి గరిష్టంగా ఎంత రుణం లభిస్తుంది? What is the maximum loan amount that women can get from banks for running a DG లక్ష్మి kiosk? And the answer is option D, 2.5 lakhs. కియోస్క్ నిర్వహణ కోసం మహిళలకు బ్యాంకుల ద్వారా 2.5 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. DG లక్ష్మి పథకం అమలుకు బాధ్యత వహిస్తున్న సంస్థ ఏది? Which organization is responsible for the implementation of the DG లక్ష్మి scheme? And the answer is option C, MEPMA. DG లక్ష్మి పథకాన్ని మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ MEPMA ద్వారా అమలు చేస్తున్నారు. గిరిజనుల సమగ్ర సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ పేరు ఏమిటి? What is the name of the special app developed by the state government for a comprehensive survey of tribals? And the answer is option D, రైస్ ట్రైబర్స్. గిరిజనుల స్థితిగతులను అంచనా వేయడానికి ప్రభుత్వం రైస్ ట్రైబ్స్ అనే ప్రత్యేక యాప్ను రూపొందించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేపట్టనున్న జిల్లాలలో క్రింది వాటిలో ఏది సరియైనది? Which of the following is correct about the district where the survey will be conducted under the pilot project? And the answer is option C, NTR జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా. NTR జిల్లా, మాధవరం మరియు పార్వతీపురం మన్యం జిల్లా జారాడ సచివాలయ పరిధిలో సర్వే నిర్వహించనున్నారు. రైస్ ట్రైబ్స్ యాప్లో గిరిజనులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్ని శాఖల నుంచి సేకరించారు? From how many departments has information related to tribes been collected in the Rice Tribes app? And the answer is option D, 18 శాఖలు, 18 శాఖలు. గిరిజనులకు సంబంధించిన సమాచారాన్ని 18 శాఖల నుంచి సేకరించి యాప్లో నమోదు చేశారు. సర్వేలో గిరిజనుల గురించి ఏ స్థాయిలో వివరాలు నమోదు చేయనున్నారు? To what extent will details about tribals be recorded in the survey?
వ్యక్తిగత వివరాలు మాత్రమే, కుటుంబ వివరాలు మాత్రమే, గ్రామ వివరాలు మాత్రమే. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ ఆధారిత వివరాలు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ ఆధారిత వివరాలు. గిరిజనుల ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, గ్రామ ఆధారిత వివరాలను నమోదు చేయనున్నారు. రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా మార్చేందుకు ఎక్సైజ్ శాఖ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టు మేక్ ది స్టేట్ ఆల్కహాల్ ఫ్రీ? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నవోదయ 2.0. నాటుసారా తయారీ మరియు విక్రయాలను నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ నవోదయ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక గ్రామాన్ని నాటుసారా రహితంగా గ్రామంగా ప్రకటించడానికి కనీసం ఎంతకాలం నాటుసారా తయారీ, విక్రయాలు లేకుండా ఉండాలి? How long must a village be free from the manufacture and sale of liquor before it can be declared a liquor-free village? And the answer is option C. 2 నెలలు. కనీసం 2 నెలల పాటు నాటుసారా తయారీ, విక్రయాలు లేకపోతే ఆ గ్రామాన్ని నాటుసారా రహిత గ్రామంగా ప్రకటిస్తారు. నవోదయ 2.0 కార్యక్రమం లక్ష్యాన్ని ఎంత కాలంలో సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఇన్ వాట్ period has the government decided to achieve the goals of Navodaya 2.0 program? And the answer is option B. 5 నెలలు. 5 నెలల వ్యవధిలో నాటుసారా రహిత గ్రామాల లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాటుసారా రహితంగా ప్రకటించిన గ్రామాలను పర్యవేక్షించే శాఖలలో ముఖ్యంగా ఏ శాఖ ఉంటుంది? Which department is the main department that monitors villages declared as alcohol free? And the answer is option C. ఎక్సైజ్ శాఖ. గ్రామాలు మళ్ళీ నాటుసారా తయారీ వైపు వెళ్లకుండా ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తుంది. గంజాయి మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఈగల్. రాష్ట్ర ప్రభుత్వం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈగల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేశారు? When was the order issued establishing the Eagle Special Unit? And the answer is option C. 2024 November 28. హోంశాఖ ముఖ్య కార్యదర్శి 2024 నవంబర్ 28న ఈగల్ ప్రత్యేక విభాగ ఏర్పాటు కోసం ఉత్తర్వులు జారీ చేశారు. ఈగల్ విభాగాధిపతిగా ఎవరు వ్యవహరించనున్నారు? Who will act as the head of the Eagle department? And the answer is option C. R.K. రవికృష్ణ. ఐటీ ఆర్కే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా నియమితులయ్యారు. డ్రగ్స్ మరియు గంజాయి సంబంధిత సమాచారం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? And the answer is 1972. ఆప్షన్ డి. 1972. డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం అందించేందుకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈగల్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు? How many narcotics control units will be set up across the state under Eagle? And the answer is option C. 26. ప్రతి జిల్లాకు ఒక్కో చొప్పున మొత్తం 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనది? When did the NTR Bharosa Social Pension Distribution Program start across the state? And the answer is option B. 2024 July 1st. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 2024 జూలై 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ల పంపిణీలో ఎక్కడ పాల్గొన్నారు? Where did CM చంద్రబాబు నాయుడు personally participate in the distribution of pensions? And the answer is option C. పెనుమాక. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో సీఎం స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. కొత్త ప్రభుత్వం సామాజిక పెన్షన్ మొత్తాన్ని ఎంతవరకు పెంచింది? How much did the new government increase the social pension amount? And the answer is option B. 4,000. పెన్షన్ మొత్తాన్ని
3,000 నుంచి 4,000 వరకు పెంచారు. 2026-2027 వార్షిక బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా పథకానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? How much amount has been allocated for the NTR Bharosa scheme in the 2026-2027 annual budget? And the answer is option C. 27,717 crores. 2026-2027 రాష్ట్ర బడ్జెట్లలో ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,717 కోట్లు కేటాయించారు. What is the name of the scheme launched by the government of Andhra Pradesh for construction of shed for annual husbandry? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోషణ కోసం షెడ్ నిర్మాణం కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోకులం. పశువుల షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది? What percentage subsidy has the state government decided to provide for the construction of cattle sheds? And the answer is option D 90%. పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 90% వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి ఎంత శాతం రాయితీ అందించనున్నారు? What percentage of subsidy will be provided for the construction of sheep, goat and chicken sheds? And the answer is option C 70%. గొర్రెలు, మేకలు మరియు కోళ్ల షెడ్ల నిర్మాణానికి 70% రాయితీ అందించనున్నారు. గోకులం పథకం కింద ఒక్క యూనిట్ కు గరిష్టంగా ఎంత వరకు లబ్ధి చేకూరనుంది? What is the maximum benefit per unit under the Gokulam scheme? And the answer is option C 2,07,000. యూనిట్ కు గరిష్టంగా 2,07,000 వరకు పెంపకందారులకు లబ్ధి లభిస్తుంది. చంద్రన్న మద్రాస నవీన విద్యా పథకం ప్రధానంగా ఎవరి కోసం ప్రవేశపెట్టింది? For whom was the చంద్రన్న మద్రాస నవీన విద్యా స్కీమ్ mainly introduced? రైతులు, మహిళలు, ముస్లిం మైనారిటీ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముస్లిం మైనారిటీ విద్యార్థులు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పించేందుకు చంద్రన్న మద్రాస నవీన విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉర్దూ మధ్యమ పాఠశాలలో ప్రభుత్వం ఎవరిని అందుబాటులోకి తీసుకొని రావాలని నిర్ణయించింది? Who has the government decided to make the available in Urdu medium schools? వైద్యులను, ఉర్దూ భాష ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు, ఇంజనీర్లు, పోలీస్ సిబ్బంది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉర్దూ భాష ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు. ఉర్దూ మధ్యమ విద్యను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లను నియమించనున్నారు. మదర్సాలలో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి పెట్టిన పేరు ఏమిటి? What is the name given to the scheme for recruiting educational volunteers in madrasas? చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం. మదర్సాలలో విద్యా వాలంటీర్ నియామకానికి ప్రభుత్వం పెట్టిన పేరు చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం ద్వారా ప్రభుత్వం ప్రధానంగా ఏ భాష బోధనను ప్రోత్సహిస్తుంది? Which language teaching is the government mainly promoting through the చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం స్కీమ్? తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉర్దూ. ఉర్దూ మధ్యమ పాఠశాలలో ఉర్దూ భాష ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకొని రావడం చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీపం 2 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? Where did సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్ ది దీపం 2 స్కీమ్? విజయవాడ, ఈదుపురం గ్రామం, తిరుపతి, కుప్పం. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈదుపురం గ్రామం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో 2024 నవంబర్ 1న దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో 2024 నవంబర్ 1న దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు? How many gas cylinders will be provided free of cost to each family per year under the దీపం 2 scheme? And the answer is option C 3. 4 నెలలకు
ఒక్కో సిలిండర్ చొప్పున ఏడాదికి మొత్తం 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా అనంతరం రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో డబ్బును ఎంత సమయంలో జమ చేస్తుంది? After the supply of gas cylinder, how long will the state government deposit the money in the beneficiary's account? And the answer is option C, 48 hours. సిలిండర్ అందిన 48 గంటలలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. 2026 to 2027 వార్షిక బడ్జెట్లో దీపం 2 పథకానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? How much amount has been allocated for the Deepam 2 scheme in the 2026 to 2027 annual budget? And the answer is option B, 2,601 crores. 2026-2027 రాష్ట్ర బడ్జెట్లో దీపం 2 పథకం కింద 2,601 crores ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు? When did the Andhra Pradesh government organize the Village Festival program? And the answer is option B, 2024 October 14 to 20th dates అన్నమాట. గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారు ఎవరు? Who initiated the Village Festival program? And the answer is option C, పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైన ప్రదేశం ఏది? Where did the village festival program start? And the answer is option D, కంకిపాడు. కృష్ణా జిల్లా కంకిపాడులో 2024 అక్టోబర్ 14న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? Where did Chief Minister చంద్రబాబు నాయుడు launch the Anna Canteen program? And the answer is option C, గుడివాడ. 2024 ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలలో ఉన్న అన్నా క్యాంటీన్ సంఖ్య ఎంత? What is the number of Anna canteens currently operating in the state? And the answer is option C, 198. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 198 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అన్నా క్యాంటీన్లలో రోజుకు సుమారు ఎంతమంది పేదలకు ఆహారం అందించనున్నారు? Approximately how many poor people will be fed daily in Anna canteens? And the answer is option D, 1.05 lakhs members. 3 కోట్ల కలిపి రోజుకు 1.05 లక్షల మందికి ఆహారం అందించనున్నారు. అన్నా క్యాంటీన్లో ఒక్క భోజనానికి వసూలు చేసే ధర ఎంత? What is the price charged for each meal in Anna canteens? And the answer is option D, 5 rupees. పేదలకు నామమాత్రపు ధరగా ఒక్క పూట భోజనానికి 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. As per Andhra Pradesh budget 2026 to 2027, how many new Anna canteens will be established in the state? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం రాష్ట్రంలో ఎన్ని కొత్త అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు? And the answer is option 3, 71. చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? When did CM Chandrababu Naidu announced the Chaitanyam 2.0 program? And the answer is option B, 2024 August 9th. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సభలో 2024 ఆగస్టు 9న చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చైతన్యం 2.0 కార్యక్రమం ప్రధానంగా ఎవరి అభివృద్ధి కోసం ప్రారంభించబడింది? For whose development was the Chaitanyam 2.0 program launched primarily? రైతులు, మహిళలు, గిరిజనులు, విద్యార్థులు. And the answer is option C, గిరిజనుల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైతన్యం 2.0లో భాగంగా ఎన్ని ఎస్టీ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు?
How many ST villages will be provided with road facilities as a part of Chaitanyam 2.0? And the answer is option B, 2191 villages. ఈ కార్యక్రమంలో 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? When did the state government launch the స్వర్ణ గ్రామ పంచాయతీ program? And the answer is option C, 2024 August 23. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఆగస్టు 23న ప్రారంభించారు. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? What is the main objective of the స్వర్ణ గ్రామ పంచాయత్ program? And the answer is option B, గ్రామాల సుస్థిరాభివృద్ధి, గ్రామాలలో మౌలిక సదుపాయాలు మరియు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో ఏ గ్రామంలో పాల్గొన్నారు? In which village did Chief Minister Chandrababu Naidu participate in the స్వర్ణ గ్రామ పంచాయత్ గ్రామ సభ? And the answer is option B, బానపల్లి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బానపల్లిలో జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్? విద్యా రుణాలు ఇవ్వడం, ఉచిత గృహాలు నిర్మించడం, పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడం. ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ పథకం ద్వారా పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు ఖరీదైన చికిత్సలను ఉచితంగా నగదు రహితంగా అందిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంతవరకు వైద్య ఖర్చులు కవరేజ్ ఉంటుంది? How much medical expenses will be covered per year per family under the ఎన్టీఆర్ వైద్య సేవా పథకం స్కీమ్? And the answer is option D, 25 lakhs. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా 25 లక్షల వరకు వైద్య ఖర్చులు భారం ప్రభుత్వం భరిస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ప్రధానంగా ఎవరికి వర్తిస్తుంది? టు హూమ్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ మెయిన్లీ అప్లికబుల్? And the answer is option B, BPL కుటుంబాలు. BPL కుటుంబాలు పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద క్రింది వాటిలో ఏ వ్యాధులకు కవరేజ్ ఉంది? Which of the following diseases is covered under the ఎన్టీఆర్ మెడికల్ సర్వీస్ స్కీమ్? గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, పైవన్నీ. And the answer is option D, పైవన్నీ. గుండె, క్యాన్సర్, కిడ్నీ మరియు ఇతర తీవ్రమైన వ్యాధుల చికిత్సలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కవరేజ్ ఇస్తుంది. How much amount allocated for the ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ in the ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? And the answer is option D, 4,000 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి 4,000 కోట్ల మొత్తం కేటాయించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి అర్హత సాధించడానికి ప్రధానంగా ఉపయోగించే కార్డు ఏది? Which card is mainly used to qualify for the ఎన్టీఆర్ మెడికల్ సర్వీస్ స్కీమ్? And the answer is option C, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ లేదా వైట్ రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి అర్హులు అవుతారు. స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో ప్రధానంగా ఎవరి కేంద్రంగా అమలు చేయనున్నారు? Who will be the main center for implementing the స్ఫూర్తి scheme in the state? And the answer is option C, డ్వాక్రా మహిళలు. స్ఫూర్తి పథకం గ్రామీణ ప్రాంత డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అమలు చేస్తున్నారు. స్ఫూర్తి పథకం కింద ఒక్కో క్లస్టర్లలో సుమారు ఎంతమంది మహిళలను చేర్చుకున్నారు? Approximately how many women will be included in each
cluster under the Spurti scheme? And the answer is option C, 1000 to 1500 members. ఒక్కో క్లస్టర్లో 1000 నుంచి 1500 మంది గ్రామీణ డ్వాక్రా మహిళలు చేర్చుకున్నారు. స్ఫూర్తి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం గ్రాంట్లను అందిస్తుంది? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాంట్ డస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ అండర్ ది స్ఫూర్తి స్కీమ్? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, 90%. ప్రాజెక్టు ఖర్చులో 90% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో అందిస్తుంది. Recently, Andhra Pradesh government has introduced a new educational program aimed at helping students who are falling behind academically in state-run schools and colleges is named as ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. And the answer is option B, విద్యాశక్తి. Recently, Sports Authority of Andhra Pradesh has launched which app, a first of its kind mobile application to provide one-stop solution for all the sports. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అన్ని క్రీడలను ఒకే చోట పరిష్కారం అందించడానికి మొదలుపెట్టిన మొబైల్ అప్లికేషన్ అయిన ఏ యాప్ను ప్రారంభించింది? And the answer is option B, క్రీడా. What is the main objective of Jal Jeevan Jyoti scheme? జగ్ జీవన్ జ్యోతి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జగ్ జీవన్ జ్యోతి scheme. The scheme is mainly aimed at providing free electricity to SC and ST's families. The Andhra Pradesh government has recently linked the Jag Jeevan Jyoti scheme with the central government's PM Surya Ghar Muft Bijli Yojana. This scheme aims to provide free electricity to 20 lakhs SC and ST household consumers up to 200 units per month. Jag Jeevan Jyoti scheme is a major step towards empowering SC and ST families by ensuring free electricity and reducing the financial burden of electricity charges. What is the name of the scheme that is mentioned in Andhra Pradesh budget 2026-27 for the development welfare of Divyangas? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం పేర్కొన్న పథకం పేరు ఏమిటి? And the answer is option 1, ఇంద్రధనుష్. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఏటా ఎన్ని వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు? How much financial assistance is provided annually to handloom workers in Andhra Pradesh? And the answer is option C, 25,000. How much amount allocated for the handloom workers in the Andhra Pradesh budget 2026-2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2026-2027లో చేనేత కార్మికులకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? And the answer is option A, 245 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో చేనేత కార్మికులకు 245 కోట్లు కేటాయించారు.